We discuss about previous day question paper and passages. చూడండి నేను ఈ passages ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏమైనా మీరు మిస్టేక్స్ చేసుకుంటే సరిదిద్దుకోండి. ఇంకా passage లోకి వచ్చేద్దాం. ఫస్ట్ passage చూడండి. The Indian government launched the స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ 2015. అంటే ఈ భారత ప్రభుత్వం అనేది స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది 2015 లో లాంచ్ చేసింది. విత్ ద గోల్ ఆఫ్ క్రియేటింగ్ 100 స్మార్ట్ సిటీస్ అక్రాస్ ద కంట్రీ. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 సిటీస్ ని స్మార్ట్ సిటీస్ గా తయారు చేయాలని స్మార్ట్ సిటీస్ మిషన్ ని లాంచ్ చేసింది అనమాట. And the program aims to use technology and urban planning to improve the quality of life for residents and make cities more sustainable and efficient. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే టెక్నాలజీని తీసుకురావడం ద్వారా ప్రజల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని క్రియేట్ చేయడం అనమాట. అదే విధంగా సస్టైనబుల్ అండ్ ఎఫిషియెంట్ మేనర్ లో వాళ్ళ యొక్క లైఫ్ ని డిజైన్ చేయడం. ఏ విధంగా అంటే ఇప్పుడు శానిటైజేషన్ వర్కర్స్ ఉన్నారండి, వాళ్ళపైన బడ్డెన్ తగ్గించడానికి టెక్నాలజీని యూజ్ చేసి మిషనరీ బడ్డెన్ తగ్గించడానికి యూజ్ చేయడం. అదే విధంగా హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ టెక్నాలజీని యూజ్ చేసి సిటీస్ ని స్మార్ట్ సిటీస్ గా తయారు చేయడం అనేది ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కింద రన్ అవుతుందండి. అదే కాదు నెక్స్ట్ ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ఇండోర్ అనే ఒక సిటీ వచ్చాము, మధ్యప్రదేశ్ చెందిన సిటీ ఫస్ట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హౌసింగ్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్. అంటే దీని యొక్క ఫోకస్ దేని మీద పెట్టిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడం, అంటే నిర్మాణ పనులని స్మార్ట్ గా, అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్డు నిర్మాణం కానీ హౌసింగ్ అండ్ ఎనర్జీ సిస్టమ్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ అండ్ సివిల్ సర్వీసెస్. అంటే అంతేకాకుండా ఈ గవర్నెన్స్ సిస్టమ్ అంటే త్రూ పేపర్ అండ్ పెన్ యూజ్ చేయకుండా కంప్యూటరైజేషన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. The government has allocated funds for the development of these smart cities and encourages public-private partnership. అంటే గవర్నమెంట్ అనేది ఈ స్మార్ట్ సిటీస్ కి రెడీ చేయడానికి ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఓన్లీ పబ్లిక్ పార్ట్నర్షిప్ కాకుండా పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గా ఇది ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, మీ అందరికి అర్థమైంది కదా ఈ ప్యాసేజ్. చూడండి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ మిషన్. అంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి స్మార్ట్ సిటీస్ మిషన్ 2015. ఆప్షన్ చూడండి, టు క్రియేట్ 100 స్మార్ట్ సిటీస్ అక్రాస్ ఇండియా. అంటే 100 స్మార్ట్ సిటీస్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి వాటిని స్మార్ట్ సిటీస్ గా తయారు చేయడం. అండ్ ఆప్షన్ బి, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ యర్ రెసిడెంట్స్. అంటే పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ని ద క్వాలిటీని పెంచడం. అండ్ టు మేక్ ఏ సిటీస్ మోర్ సస్టైనబుల్ అండ్ ఎఫిషియంట్ మేనర్, అంటే సుస్థిర అండ్ సమర్థవంతమైన సిటీస్ గా మార్చడం. అండ్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ప్యాసేజ్ కి వచ్చేసరికి ఫస్ట్ పారాగ్రాఫ్ లో గోల్ ఆఫ్ క్రియేటింగ్ 100 స్మార్ట్ సిటీస్ అక్రాస్ ద కంట్రీ, అంటే 100 స్మార్ట్ సిటీస్ ని రెడీ చేయడం. అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ యర్ రెసిడెంట్స్ అండ్ మేక్ సిటీస్ మోర్ సస్టైనబుల్ అండ్ ఎఫిషియంట్ మేనర్. సో ఇక్కడ ఏమవుతుందండి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ 3 కూడా ఉన్నాయన్నమాట ఈ మిషన్ లో పార్ట్ ఆఫ్ దిగా. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ ద స్మార్ట్ సిటీస్ మిషన్ ఫోకస్ ఆన్ డెవలపింగ్. అంటే దేన్ని డెవలప్ చేస్తుంది, దేన్ని డెవలప్ చేసే విధంగా ఇది మిషన్ అనేది ఫోకస్ చేస్తుంది అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ లో. ఇక ఆప్షన్ చూడండి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్క్లూడింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ హౌసింగ్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్. అండ్ ఆప్షన్ బి, ద యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ అండ్ సివిల్ సర్వీసెస్. ఇక్కడ ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారు చూడండి, ద ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ transportation, housing and energy systems, and it also promotes the use of digital technology to improve the governance and civil services. So ikkadi answer em avutundandi, both A and B. So C is the correct answer andi ee question ki. Okay, ika third question chudandi, how is the government funding the development of smart cities. అంటే స్మార్ట్ సిటీ రెడీ చేయడానికి డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఏ విధంగా ఫండ్స్ ని అలోకేట్ చేస్తుంది అని అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్ లో. ఇక ఆప్షన్స్ చూడండి, ఏ అలోకేటింగ్ ఫండ్స్ ఫర్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ది స్మార్ట్ సిటీస్. ఆప్షన్ బి, ఎంకరేజింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ అనమాట. ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబోవ్.
చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారు. ద గవర్నమెంట్ ఎలా అలోకేట్ చేస్తుంది ఫండ్స్ ని. ద గవర్నమెంట్ హ్యాస్ అలోకేటెడ్ ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్మార్ట్ సిటీస్. అంటే సిటీస్ ని స్మార్ట్ సిటీగా కన్వర్ట్ చేయాలని గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈ సి అనమాట, బోత్ ఏ అండ్ బి. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద స్మార్ట్ సిటీస్ మిషన్ లాంచ్డ్ ఇన్ ఇండియా. అంటే ఎప్పుడు లాంచ్ చేశారు స్మార్ట్ సిటీస్ మిషన్? ఫస్ట్ పారాగ్రాఫ్ లో స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ 2015. ఓకే, ఎక్కడ ఉంది ఆప్షన్స్ లో 2015 అనేది? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ మిషన్? అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క? అంటే ఆప్షన్ ఏ టు క్రియేట్ ఈ స్మార్ట్ సిటీస్, అంటే సిటీస్ ని స్మార్ట్ సిటీస్ గా కన్వర్ట్ చేయడం, అండ్ టు క్రియేట్ ఎఫిషియెంట్ సిటీస్, అంటే సమర్థవంతమైన సిటీస్ గా తీసుకురావడం, అండ్ ఆప్షన్ సి టు క్రియేట్ ఏ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీస్, అంటే బోత్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్, అండ్ ఆప్షన్ డి టు క్రియేట్ స్మార్ట్ అండ్ ఎఫిషియెంట్ సిటీస్. సో ఇక్కడ మనకి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారో అదే దాని ఆన్సర్ అవుతుంది కాబట్టి ఒకసారి ప్యాసేజ్ కి వచ్చేద్దాం చూడండి. ఇంప్రూవ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఏ రెసిడెంట్స్ అండ్ చూడండి మేక్ సిటీస్ మోర్ సస్టైనబుల్ అండ్ ఎఫిషియంట్ మేనర్. చూడండి ఎఫిషియంట్ మేనర్, సస్టైనబుల్ అండ్ ఎఫిషియంట్ ఎక్కడ ఉందండి? చూడండి ఎఫిషియంట్ మేనర్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. టు క్రియేట్ ఏ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అండ్ ఎఫిషియంట్ మేనర్. ఓకే, ఇక నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అంటే దీన్ని నిక్నేమ్ ఏంటంటే పిఎం కేర్స్ ఫండ్ వాజ్ ఏ లాంచ్ ఇన్ ఇండియా ఇన్ మార్చ్ 2020. ఎప్పుడు లాంచ్ చేస్తారండి పిఎం కేర్స్ ని? అంటే 2020లో లాంచ్ చేస్తారు. ఎందుకు అంటే పాండమిక్ సిచ్యువేషన్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు దోస్ ఎఫెక్టెడ్ బై ద COVID-19 పాండమిక్. అంటే ఎవరైతే COVID-19 లో బాధితులు గురి అవుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పిఎం కేర్స్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ద ఫండ్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ టు హెల్ప్ పీపుల్ ఇన్ వేరియస్ వేస్ ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు చిల్డ్రన్. అంటే ముఖ్యంగా ఇది చిల్డ్రన్ కోసం తీసుకురావడం జరిగింది. ఎవరైతే COVID-19 లో తల్లిదండ్రులను ఇద్దరిని కూడా కోల్పోతున్నారో, లేదంటే తల్లిదండ్రుల ప్లేస్ ఎవరైతే వాళ్ళని పెంచారో వాళ్ళని కోల్పోయినా సరే గవర్నమెంట్ వాళ్ళ కోసం అనేది ఈ పిఎం కేర్స్ ఫండ్ ని లాంచ్ చేసింది అనమాట. ఈ పిఎం కేర్స్ కోసం వాళ్ళకి ప్రతి ఒక్క బాధితుడికి కూడా 10 lakhs అనేది వాళ్ళకి జమ చేయడం, వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఆ 10 lakhs అనేది 18 years వచ్చాక వాళ్ళకి చేతికి అందించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ వేరియస్ స్కీమ్స్ టు సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. ఈ పిఎం కేర్స్ ఓన్లీ కాకుండా ఇంకా అదర్ అంటే ఎడ్యుకేషన్ విషయంలో అవనివ్వండి, హెల్త్ విషయంలో కానీ అదర్ స్కీమ్స్ కూడా ఇది హెల్త్ అండ్ మనీ పరంగా కూడా వారికి సపోర్ట్ చేస్తుంది. వారిపైన ప్రీమియమ్స్ కట్టుతుంది అనమాట ఈ పిఎం కేర్స్ ఫండ్ నుంచి. అండ్ ద పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఈజ్ వన్ సచ్ ఇనిషియేటివ్ and which aims to provide financial assistance to families who have been affected by the pandemic. అంటే ఎవరైతే COVID-19 లో బాధితులు ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడమే ఈ పిఎం కేర్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చెప్పవచ్చు. అండ్ హూ హ్యావ్ యూ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎవరైతే స్కూల్లో అండ్ కాలేజెస్ చదువుతున్నారో వాళ్ళకి ఇనిషియేటివ్ గా ఈ పిఎం కేర్స్ అనేది తోడ్పాటునిస్తుంది. అండ్ ద స్కీమ్ ఎయిమ్ టు support these families in meeting the expensive related to their education and such as the tuition fees and examination fees and other related costs. అంటే ఏదైతే ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఖర్చుతో కూడుకున్నదో వాళ్ళకి ఫైనాన్షియల్ గా సహాయం చేస్తుంది ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది. నెక్స్ట్ చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ అలోకేటెడ్ ఫండ్స్ టు పిఎం కేర్స్ ఫండ్ అండ్ హ్యాస్ ఆల్సో urged citizens and organizations to contribute to the fund. అంటే ఓన్లీ గవర్నమెంట్ ఫండ్ క్రియేట్ చేయడమే కాకుండా ఇండివిజువల్స్ ఎవరైనా సిటిజన్స్ అండ్ ఆర్గనైజర్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ ఉంటాయండి, వాళ్ళు కూడా ఫండ్ డొనేట్ చేసే విధంగా ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది క్రియేట్ చేశారనమాట. అండ్ హెల్ప్ సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్. అంటే ఎవరైతే ఈ పాండమిక్ లో పేరెంట్స్ కోల్పోయారో ఆ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ అంతటితో ఆగిపోకుండా వాళ్ళకి
ఆర్థిక సహాయం కల్పిస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యే విధంగా ఈ పిఎం కేర్స్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే. ఇదండి ఈ ప్యాసేజ్ యొక్క థీమ్. ఓకే. ఇంకా క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాస్ ద పిఎం కేర్స్ ఫండ్ లాంచ్డ్ ఇన్ ఇండియా? ఎప్పుడు లాంచ్ చేస్తారండి పిఎం కేర్స్? చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడు? పిఎం కేర్స్ లాంచ్ ఇన్ మార్చ్ 2020. ఈ మార్చ్ 2020 అనేది ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మార్చ్ 2020 అండ్ ఆప్షన్ బి ఏప్రిల్ 2020, ఆప్షన్ సి ఫిబ్రవరి 2020 అండ్ ఆప్షన్ డి మే 2020. ఎక్కడ ఉందండి మార్చ్ 2020? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం కేర్స్ ఫండ్? అంటే దీని యొక్క మెయిన్ అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అడిగాడండి క్వశ్చన్ లో. ఇక ఆప్షన్ చూడండి. టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు దోస్ ఎఫెక్టెడ్ బై COVID-19 పాండమిక్. ఆప్షన్స్ బి టు సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్, ఆప్షన్ సి టు సపోర్ట్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడంటే, PM Cares for Children scheme one such initiative and it aims to provide financial assistance to who have been affected by the pandemic. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇవన్నీ కూడా ఈ ఆన్సర్ లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ సపోర్ట్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెంట్ కల్పించడం ఈ పిఎం కేర్స్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్? అంటే ఏంటి పిఎం కేర్స్ అంటే ఏంటి అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ లో. ఆప్షన్ చూడండి. ఏ స్కీమ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్. అంటే ఎవరైతే పాండమిక్ లో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఆర్థిక సహాయం కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఆప్షన్ బి ఏ స్కీమ్ టు సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ and option C, the scheme provide financial assistance to families affected by the pandemic and support the education of children. Okay, చూడండి ప్యాసేజ్ లో ఇవన్నీ కూడా ప్యాసేజ్ లో మొత్తం ఇదే కవర్ అయ్యి ఉందండి. అండ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై పాండమిక్ and expenses related to children education and such as tuition fees, examination fees ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. అంటే హెల్ప్ సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్. ఇవన్నీ కూడా ఇందులో ఆప్షన్స్ లో ఉన్నాయండి. చూడండి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సారీ, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? పిఎం కేర్స్ ఫండ్ అంటే ఏంటి కాబట్టి డీలో నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కాబట్టి ఇది కాదు. ఈ అన్నిట్లో అన్ని కవర్ అయ్యేది ఏముందండి? ఈ 2 ఆప్షన్స్ కూడా సి లో కవర్ చేశారు. చూడండి, సారీ ఫర్ ది మై మిస్టేక్. ఓకే. A scheme to provide financial assistance to families affected by the pandemic and support education to children. ఈ రెండు కూడా బోత్ కూడా ఆప్షన్స్ ఈ సి లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అనేది ఇక్కడ సి అవుతుంది అనమాట. అంటే డి కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చాడు కాబట్టి ఇది సి అవుతుంది ఆన్సర్. ఓకే. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ ద గవర్నమెంట్ ఈస్ ఫండింగ్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్? అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఫండ్ క్రియేట్ చేస్తుంది ఈ పిఎం కేర్స్ లో అంటే, ఎలోకేటింగ్ ఫండ్స్ టు పిఎం కేర్స్ ఫండ్ and urging citizens and organizations to contribute to fund. Option C, both A and B. అంటే ఏ విధంగా ఫండ్ క్రియేట్ చేస్తుంది? గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది అండ్ సిటిజన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అంటే పీపుల్ అండ్ స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేయొచ్చండి. సో ఆన్సర్ సి ఇస్ బోత్ A and B. చూడండి, టు హెల్ప్ సపోర్ట్ has allocated funds to PM Cares Fund has also urged citizens and organizations to contribute the fund. So C is the correct answer అండి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేద్దాం. వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ దట్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఎయిమ్స్ టు సపోర్ట్? అంటే ఏ విధంగా ఫైనాన్షియల్ గా ఉపయోగపడుతుంది పిఎం కేర్స్ అనేది ఈ క్వశ్చన్ లో అడగడం జరుగుతుంది. అంటే పాండమిక్ గురైనటువంటి పిల్లలకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తుంది అంటే, ఆప్షన్ ఏ ట్యూషన్ ఫీజెస్, ఆప్షన్ బి ఎగ్జామినేషన్ ఫీజెస్ అండ్ అదర్ రిలేటెడ్ కాస్ట్స్ అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడంటే,
The expenses related to their children and education, such as the tuition fees and examination fees and other related costs. Okay, ఎక్కడ ఉంది ఆప్షన్ లో ఇవన్నీ కూడా? ట్యూషన్ ఫీజు ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు ఉంది అండ్ అదర్ రిలేటెడ్ కాస్ట్స్ కూడా ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే అండి పిఎం కేర్స్ ఫండ్ అనేది. ఓకే, ఇక చూడండి, ఇక థర్డ్ టాపిక్ ఎనీమియా కోసం ఇచ్చాడండి. ఎనీమియా అంటే ఏంటి? ఎనీమియా ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ ఏ బాడీ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ హెమోగ్లోబిన్. అంటే రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు లోపించడం వల్ల ఈ ఎనీమియా అనేది ఒక వ్యాధి అనేది వస్తుందండి. ఏ ప్రోటీన్ దట్ క్యారీస్ ఆక్సిజన్ త్రూ అవుట్ ద బాడీ. అంటే ప్రోటీన్స్ అనేవి ఆక్సిజన్ క్యారీ చేస్తాయి అనమాట త్రూ అవుట్ ద బాడీ అనమాట. అండ్ దిస్ కెన్ లీడ్ టు ఫిటిగ్యూ అండ్ వీక్నెస్ అండ్ వెరైటీ ఆఫ్ అదర్ సింటమ్స్. అంటే ఈ ఎనీమియా ఉన్నవారు ఎలా ఉంటారు? అలసటగా, వీక్నెస్ గా, ఇంకా అదర్ సింటమ్స్ కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయండి. అండ్ దే ఆర్ మెనీ డిఫరెంట్ కాజెస్ ఆఫ్ ఎనీమియా. అంటే ఎనీమియా రావడానికి ఒకటే కారణం కాదు, రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే ఇంక్లూడింగ్ బ్లడ్ లాస్. అంటే బ్లడ్ లాస్ అవడం వల్ల కూడా ఎనీమియా గురి అవుతారు. అదే విధంగా పూర్ డైట్, అంటే మనం తీసుకునే అటువంటి ఆహారంలో ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఏవి లోపించినా కూడా ఎనీమియాకి గురి అవుతారు. అంతేకాకుండా సర్టెన్ మెడికల్ కండిషన్ వల్ల కూడా ఈ ఎనీమియా రావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎనీమియా. అంటే ఎక్కువగా వచ్చే ఎనీమియా ఏదంటే ఐరన్ డిఫిషియన్సీ, అంటే ఐరన్ లోపం వల్ల ఈ ఎనీమియా అనేది వస్తుంది. అండ్ ఈజ్ ఏ కాజ్డ్ బై లేక్ ఆఫ్ ఐరన్ ఇన్ ద డైట్. అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఐరన్ లోపించడం వల్ల దీనికి దారి తీస్తుంది. బై బ్లడ్ లాస్, అంటే లేదా బ్లడ్ లాస్ అవడం వల్ల కూడా ఈ ఐరన్ డిఫిషియన్సీ వస్తుంది అనమాట. అండ్ అదర్ టైప్స్ ఆఫ్ ఎనీమియా ఇంక్లూడింగ్ ఫోలేట్ అండ్ విటమిన్ B12 డిఫిషియన్సీ ఎనీమియా. అంటే ఐరన్ డిఫిషియన్సీ వల్ల కాకుండా మన బ్లడ్ లో ఫోలేట్ అండ్ విటమిన్ B12 ఈ విటమిన్స్ లేకపోవడం వల్ల కూడా ఎనీమియా రావడానికి అవకాశం ఉందండి. అండ్ విచ్ ఆర్ కాజ్డ్ బై లేక్ ఆఫ్ దీస్ విటమిన్స్ ఇన్ డైట్. అంటే ఈ రెండు ఎలా వస్తాయి అంటే ఫోలేట్ అండ్ ద విటమిన్ B12 విటమిన్స్ లోపం వల్ల ఈ ఎనీమియా రావడానికి అవకాశం ఉంది. And anemia can also be caused by chronic diseases such as the cancer, kidney diseases and rheumatoid arthritis. అంటే ఇది ఏనికి దారి తీస్తుందండి ఎనీమియా అనేది? అంటే క్యాన్సర్ కి, కిడ్నీ డిసీజెస్ కి అండి, రొమటోయిడ్ ఆర్థరైటిస్ అన్నమాట. ఈ వ్యాధులు కూడా దారి తీస్తుంది ఎనీమియా. అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ లోపాన్ని తగ్గించడానికి, ఇది ఎక్కువగా ఎనీమియా గురి అయిన వాళ్ళు లేడీస్ అండి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్. దీని ద్వారా పిల్లలు కూడా రావడానికి అవకాశం ఉంది. అలా జనరేషన్ కి అలా వ్యాప్తి చెందుతూ అదొక వ్యాధి లాగా, దీర్ఘకాలిక వ్యాధిలా తయారైందండి ఎనీమియా. అందుకని గవర్నమెంట్ అంగన్వాడీస్ ద్వారా, మిడ్ డే మీల్ స్కీమ్స్ ద్వారా ఈ కొత్తగా ఫోలియేటెడ్ చేయబడినటువంటి రైస్ ని అందించడం అండ్ చెక్కీలు ఇవ్వడం, ఈ ప్రోటీన్స్, విటమిన్స్ కవర్ అయ్యి ఎనీమియాని తగ్గించే విధంగా ఐరన్ ఉన్నటువంటి ఫుడ్ ని ఈ అంగన్వాడీ సెంటర్స్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా గవర్నమెంట్ అనేది దీన్ని నివారించడానికి కృషి చేస్తుంది. ఓకే, ఎనీమియా ఈజ్ డయాగ్నైజ్డ్ త్రూ ద బ్లడ్ టెస్ట్. అంటే ఎనీమియాని ఏ విధంగా మనం గుర్తించగలం అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం దీన్ని ఎనీమియాని నిర్ధారించవచ్చండి. అండ్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద అండర్లైన్ కాజెస్. అంటే ఎలా దీన్ని ట్రీట్ చేయాలంటే డిపెండెంట్ ఆన్ ఏ కాజెస్ అన్నమాట. దీనికి ఐరన్ లోపమా, లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోలేట్ లోపం అండ్ B12 దేని లోపం వల్ల ఎనీమియా వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని ట్రీట్ చేయొచ్చండి. ఐరన్ సప్లిమెంట్స్ అండ్ ద చేంజెస్ టు ద డైట్ కెన్ బి ఎఫెక్టివ్ ఇన్ ఏ ట్రీటింగ్ అండ్ ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా. అంటే ఐరన్ డిఫిషియన్సీ ఐరన్ లోపం వల్ల వస్తుంది కాబట్టి మనం ఫుడ్ ద్వారా ఐరన్ అందించినట్లయితే దీన్ని నివారించవచ్చని ఈ చెప్తుందండి. And folate and vitamin B12 deficiency anemia can be treated with the supplements of these vitamins. అంటే ఒకవేళ ఐరన్ వల్ల కాకుండా ఫోలేట్ అండ్ B12 వచ్చినట్లయితే వీటిని ఫుడ్ ద్వారా అందించినట్లయితే దీన్ని నివారించవచ్చండి. అండ్ ఇన్ సమ్ కేసెస్, అంటే కొన్ని పరిస్థితుల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మే బి నెసెసరీ. అంటే కొన్ని పరిస్థితుల్లో కూడా బ్లడ్ మార్పిడి చేసుకునే అవకాశం కూడా దారి తీస్తుంది ఎనీమియా అనమాట. బ్లడ్ లాస్ రావడం వల్ల వస్తుంది కాబట్టి బ్లడ్ ఎక్కించుకునే అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ కి మనం వెళ్ళకూడదండి. అంటే మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్స్, విటమిన్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఒక రిలీజ్ చేసిందండి.
సౌత్ ఇండియా వాళ్ళు ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ తక్కువగా తీసుకుంటున్నారండి ఆకుకూరలు. ఆకుకూరలు తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. దీనికి ఎనీమియాకు దారి తీస్తుందనమాట. అందుకే మీరందరూ కూడా ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఓకేనా? ఇక క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద ఎనీమియా? ఎనీమియా అంటే ఏంటి? అని అడిగాడండి. ఆప్షన్ ఏ, ఏ కండిషన్ ఇన్ విచ్ ఏ బాడీ హాస్ ఏ ఇనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఏ హిమోగ్లోబిన్ అంటే ఎక్కువగా ఎర్ర రక్త కణాలు అండ్ హిమోగ్లోబిన్ ఉండడం. అండ్ ఏ కండిషన్ ఇన్ విచ్ ఏ బాడీ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ హిమోగ్లోబిన్ అంటే తగినంత రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ హిమోగ్లోబిన్ లేకపోవడం కారణంగా ఇది వస్తుంది. అండ్ ఆప్షన్ సి, ఏ కండిషన్ ఇన్ విచ్ ఏ బాడీ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఐరన్ ఇన్ ద డైట్ ఐరన్ లోపం వల్ల వస్తుంది. అండ్ ఆప్షన్ డి, ఏ కండిషన్ ఇన్ విచ్ ఏ బాడీ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ విటమిన్ B12 ఇన్ అండ్ డైట్ అంటే ఈ రెండు కూడా సి డి మనకి అవుతాయేమో అనిపిస్తుంది. కానీ చూడండి ఒకసారి ఎలా వస్తుంది. కండిషన్ ఇన్ ఏ బాడీ డస్ నాట్ హ్యావ్ చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడు? ఎనీమియా ఇస్ ఏ కండిషన్ ఇన్ విచ్ ఏ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ హిమోగ్లోబిన్. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఆర్ ద సింటమ్స్ ఆఫ్ ఎనీమియా అంటే ఎనీమియా వారు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఏ విధంగా కనిపిస్తూ ఉంటారంటే ఆప్షన్ ఏ చూడండి, ఫిటిగ్యూ అండ్ వీక్నెస్ అంటే ఒక అలసటగా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఆప్షన్ బి, కాఫ్ అండ్ కోల్డ్ అంటే జలుబు దగ్గు కలిగి ఉంటారు. అండ్ ఆప్షన్ సి, హెడేక్ అండ్ ఫీవర్ తలనొప్పి జ్వరం కలిగి ఉంటారు. అండ్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారో దాన్ని మనం ఫాలో అవుతాం ఆన్సర్ గా. ఓకే, ప్యాసేజ్ లో చూద్దాం ఏమి ఇచ్చారనేది. ఎలా ఉంటారు ఆ పేషెంట్స్ అంటే చూడండి, ఫిటిగ్యూ అండ్ వీక్నెస్ అంటే అలసటగా నీరసంగా ఉంటారు. ఈ రెండు ఎక్కడ ఉన్నాయండి? ఆప్షన్ లేదో ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫాలో అవుతున్నారు కదా? ఇక చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎనీమియా అంటే ఎక్కువగా వచ్చే ఎనీమియా ఏది అంటే ఏ, ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా ఐరన్ లోపం వల్ల వచ్చే డిఫిషియన్సీ. ఆప్షన్ బి, ఫోలేట్ డిఫిషియన్సీ ఎనీమియా అంటే ఫోలేట్ లోపం వల్ల వచ్చే డిఫిషియన్సీ అండ్ ఎనీమియా. అండ్ ఆప్షన్ సి, విటమిన్ B12 డిఫిషియన్సీ ఎనీమియా అంటే విటమిన్ B12 లోపించడం వల్ల ఎనీమియాకి దారితీస్తుంది. అండ్ ఆప్షన్ డి, హెమోగ్లోబిన్ డిఫిషియన్సీ ఇన్ ఎనీమియా అంటే హెమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఎనీమియా వస్తుంది. అంటే చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడు? కామన్ చూడండి, ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎనీమియా. ఓకే, ఎక్కువగా వచ్చే ఎనీమియా ఏదండి? ఐరన్ లోపం వల్ల వచ్చే ఎనీమియా. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా కామన్ టైప్ ఆఫ్ ఎనీమియా. ఓకే, ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎనీమియా? ఎనీమియా రావడానికి కారణాలు ఏంటి? ఆప్షన్ ఏ, బ్లడ్ లాస్ అంటే బ్లడ్ లాస్ అవడం వల్ల, పూర్ డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ లోపం వల్ల, అండ్ సెర్టైన్ మెడికల్ కండిషన్ అంటే అనారోగ్య పరిస్థితుల్లో కూడా దీనికి దారి తీస్తుందని ఫస్ట్ ఆప్షన్ లో చెప్పిచ్చారండి. అండ్ ఆప్షన్ బి, ఐరన్ డిఫిషియన్సీ ఐరన్ లోపం వలన, అండ్ ఫోలేట్ అండ్ విటమిన్ B12 డిఫిషియన్సీ, అండ్ సి, క్యాన్సర్, కిడ్నీ డిసీజెస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారు దీనికి అంటే చూడండి, caused by a lack of iron in the diet అంటే ఐరన్ లేకపోవడం వల్ల, or by a blood loss and other types of anemia including the folate and vitamin B12 deficiency anemia, and which are caused by the lack of these vitamins in a diet. And anemia can also be caused by chronic diseases such as the cancer, kidney diseases and rheumatoid arthritis అండి. సో ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏం చూస్ చేసుకుంటాం అండి? డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈస్ ఎనీమియా ట్రీటెడ్? దీన్ని ఏ విధంగా నివారించవచ్చు, ఏ విధంగా ట్రీట్ చేస్తే ఎనీమియా పోతుంది అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ లో. ఇక్కడ ఆప్షన్ చూడండి ఏది కరెక్ట్ ఆన్సర్. ఐరన్ సప్లిమెంట్స్ అంటే ఐరన్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఎనీమియాని ట్రీట్ చేయొచ్చు. అండ్ బి, విటమిన్ B12 సప్లిమెంట్స్ అంటే విటమిన్ B12 ని అందించడం వల్ల దీన్ని నివారించవచ్చు. అండ్ సి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మార్పిడి వలన కూడా దీన్ని నివారించవచ్చు అంటే ట్రీట్ చేయొచ్చు. అండ్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడండి. ఇక్కడ ప్యాసేజ్ లో చూడండి ఎలా ఎనీమియా డయాగ్నోసిస్ చూడండి.
ట్రీట్మెంట్ డిపెండ్ ఆన్ ది అంటే ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అంటే మనం ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. అందులో దేని కారణంగా ఐరన్ లోపమా, B12 లోపమా, లేకపోతే ఫోలేట్ లోపమా అని కనుక్కుంటారు. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. Iron supplements and changes to diet can be effective in treating in iron deficiency anemia, and folate and B12 deficiency anemia can be treated with supplements of these vitamins. In some cases, blood transfusion may be necessary. అంటే కొన్ని సందర్భాల్లో బ్లడ్ మార్పిడి కూడా చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీస్తుంది ఎనీమియా. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ కి. ఓకే, మీకు అందరికి బాగా అర్థమైంది కదా ఈ ప్యాసేజ్. ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి, స్మైల్ ప్రోగ్రామ్. ఏంటి స్మైల్ ప్రోగ్రామ్? స్మైల్ ప్రోగ్రామ్ అంటే చూడండి, స్మార్ట్ విలేజెస్ అండ్ స్మార్ట్ వార్డ్ స్కీమ్. అంటే స్మార్ట్ అంటే విలేజెస్ ని స్మార్ట్ గా కన్వర్ట్ చేయడం. అంటే స్మార్ట్ వార్డ్స్ అంటే చిన్న చిన్న పట్టణాల్లో వార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తారు కాబట్టి స్మార్ట్ వార్డ్స్ గా క్రియేట్ చేయడం అనేది ఈ స్మైల్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డెవలప్ అండ్ మోడర్నైజ్ రూరల్ ఏరియాస్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ స్మైల్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే రూరల్ ఏరియాస్ ని మోడర్నైజ్డ్ ఏరియాస్ గా డెవలప్ చేయడం అనేది ఈ స్మైల్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. And the program aims to improve the standards of living in a rural areas by providing basic infrastructure such as the roads, water supply and sanitation facilities. అంటే ఏ విధంగా ఏ సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల్లో మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు, వాళ్ళ యొక్క సస్టైనబుల్ లివింగ్ కి ఎటువంటి లోపం లేకుండా విలేజెస్ ని స్మార్ట్ విలేజెస్ గా కన్వర్ట్ చేయడం అనేది ఏంటి? రోడ్డు సదుపాయం కల్పించడం, నిరంతరం కూడా వాటర్ సప్లై కల్పించడం, శానిటేషన్ ఫెసిలిటీస్ ద్వారా కూడా మనం రూరల్ ఏరియాస్ ని మోడర్నైజ్ రూరల్ ఏరియాస్ గా కన్వర్ట్ చేయడం అనేది ఈ స్మార్ట్ మిషన్ యొక్క ఉద్దేశం అండి. అండ్ అడిషనల్లీ అదనంగా ఏ స్కీమ్ ఆల్సో ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ అండ్ సచ్ యాజ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఈ రోడ్, వాటర్ సప్లై, శానిటేషన్ ఫెసిలిటీస్ కాకుండా ఏంటి బేసిక్ సర్వీసెస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంట. అంటే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో కమ్యూనిటీ హాస్పిటల్స్ ఉండే విధంగా అండ్ ప్రతి విలేజ్ లో కూడా స్కూల్స్ ఉండే విధంగా తయారు చేయడం అనేది ఈ స్మార్ట్ విలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. యాజ్ వెల్ యాజ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అండ్ త్రూ ద డెవలపింగ్ ఆఫ్ ఏ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే మ్యాక్సిమం రూరల్ ఏరియాస్ కి వచ్చేటప్పటికి ఓన్లీ ప్రజలందరూ కూడా మ్యాక్సిమం అబౌవ్ 50% వ్యవసాయం మీద ఆధారపడతారు అనేది. వ్యవసాయం అనేది విద్యకాలం పంట అలా ఆర్థికంగా సహాయం మనకి అందిస్తుందా? కాదండి. అప్పుడు ఏం చేయాలంటే ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమల్ని విలేజెస్ లో స్థాపించడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలకి జీవనోపాధి కల్పించడం అనేది ఈ స్మార్ట్ విలేజెస్ అండ్ వార్డ్స్ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ ద స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సెలెక్టెడ్ విలేజెస్ అండ్ వార్డ్స్ అక్రాస్ ద కంట్రీ. అంటే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే కొన్ని విలేజెస్ ని అండ్ వార్డ్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని డెవలప్ చేస్తారండి ఈ స్కీమ్ అండర్ ది స్కీమ్ అండి. అండ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద పార్ట్నర్షిప్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్. అంటే ఎవరు డెవలప్ చేస్తారండి? స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్ ఉంటాయి కదండి, మున్సిపాలిటీస్. ఈ రెండు కలిపి ఫండ్స్ క్రియేట్ చేసేసి ఈ స్మార్ట్ మిషన్ కింద ఫండ్స్ అందిస్తారండి. దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తారండి. The scheme aims to involve the community in planning and implementation of a projects. ఓన్లీ గవర్నమెంట్ ఫండ్ క్రియేట్ చేసేసి చెప్పిస్తే అది అంతగా సక్సెస్ అవ్వదండి. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా అంటే ఆ విలేజ్ లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయితే అది ఇంకా బాగా ఇంప్లిమెంట్ అవుతుందండి. అండ్ ఎంకరేజెస్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ ఉమెన్ అండ్ మార్జినల్ గ్రూప్స్. అందులో మోర్ గా ప్రయారిటీ ఇచ్చేది ఎవరికంటే ఉమెన్ కండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదండి, వాళ్ళ హెల్ప్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మార్జినల్ గ్రూప్స్ ఎవరైతే మార్జినల్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళని సహాయకులను తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారండి. ఓకే, నెక్స్ట్ చూడండి, a scheme is being funded through a combination of government funds and private investment. అంటే ఓన్లీ గవర్నమెంట్ ఫండ్ చేయకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ స్కీమ్ ని క్రియేట్ చేశారండి. ఓకే, విచ్ ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఏ లార్జ్ షేర్ ఆఫ్ ద ఫండింగ్. అంటే ఈ ఫండింగ్ లో ప్రైవేట్ ని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఎలా ఉంటుంది? గవర్నమెంట్ ఫండ్ అనేది 50% అబౌవ్ ఉంటుంది అనమాట. మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఇందులో ఉంటుంది. గవర్నమెంట్ ఆల్సో ప్లాన్స్ టు leverage technology to improve the implementation and monitoring of the
స్కీమ్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఫండ్‌ను రిలీజ్ చేసేసి, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేసి మానిటర్ చేస్తుందండి. ఏ విధంగా ఇది రన్ అవుతుందనేది మానిటరింగ్ కూడా ఉంటుంది. ఓకే. మీ అందరికీ ఇది అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. స్మార్ట్ విలేజెస్ అండ్ స్మార్ట్ వార్డ్స్‌కి. ఓకే. ఇక క్వెషన్ అండ్ ఆన్సర్ చూద్దాం. వాట్ ఈస్ ద స్మైల్ స్కీమ్? స్మైల్ స్కీమ్ అంటే ఏంటి? అంటే ఏ ప్రోగ్రామ్ టు డెవలప్ అండ్ మోడర్నైజ్ రూరల్ ఏరియాస్ and a program to improve standards of living in urban areas and option C, a program to improve standards of living in a rural areas. Option D, none of the above అండి. ఇక్కడ చూడండి ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడు. ఏ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు మోడర్నైజ్ రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ ని మోడర్నైజ్డ్ రూరల్ ఏరియాస్ ని కన్వర్ట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పాడండి ప్యాసేజ్ లో. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్మైల్ స్కీమ్స్? అంటే ఈ స్మైల్ స్కీమ్స్ యొక్క ఉద్దేశం దేన్ని డెవలప్ చేయాలి అని అడగడం జరిగిందండి క్వశ్చన్ లో. ఇక ఆప్షన్ చూడండి. టు ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సచ్ యాజ్ ద రోడ్స్, వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్. And option B, to provide access to basic services such as the healthcare and education. And option C, to promote sustainable livelihoods through the development of a small and medium enterprises. ఇవన్నీ కూడా మనకి ఈ ప్యాసేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే రోడ్లను నిర్మించడం అండ్ వాటర్ సప్లై అంటే ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ ని సప్లై చేయడం, ట్యాప్ వాటర్ ద్వారా వాటర్ సప్లై చేయడం అండ్ శానిటైజేషన్ ఫెసిలిటీస్ అన్నమాట. అంటే గార్బేజ్ అన్ని కలెక్ట్ చేయడం అండ్ టు ప్రొవైడ్ ఏ బేసిక్ సర్వీసెస్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చూడడం. అండ్ ప్రమోట్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా జీవనోపాధి కలిగించే విధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థలు నిర్మించడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్యాసేజ్ లో చూడండి. ప్రొవైడ్ ఏ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ basic service. Program aims to improve the standards of living in a rural areas by providing basic infrastructure such as the roads, water supply and sanitation facilities. And additionally, the scheme also focuses on providing access to basic services such as the healthcare and education, as well as promoting sustainable livelihood through the development of the scheme and medium enterprises. అంటే ఇవన్నీ కూడా మనకి ఉన్నాయండి, ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? All of the above. D is the correct answer. Okay. ఇక థర్డ్ వన్ చూడండి. Who is implementing the smile scheme? ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరు రన్ చేస్తున్నారు ఈ స్కీమ్ ని? ఆప్షన్ ఏ, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. అండ్ ఆప్షన్ బి, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్. అండ్ ఆప్షన్ సి, ప్రైవేట్ సెక్టర్స్. అండ్ ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మన ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్ అంటే ఇది విలేజెస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి కాబట్టి, మున్సిపాలిటీస్ కిందకి వస్తాయి కాబట్టి ఎవరినండి డెవలప్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్ అండి. చూడండి ప్యాసేజ్లు ఎక్కడ ఉన్నాయి ఈ ఆప్షన్. The scheme is being implemented and selected villages and wards across the country and being implemented in a partnership with the state governments and local bodies అండి. సో ఆన్సర్ ఏమవుతుంది? B is the correct answer అండి, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ ఈస్ ద స్మైల్ స్కీమ్ బీయింగ్ ఫండెడ్? ఏ విధంగా ఫండ్ ని క్రియేట్ చేస్తుంది అంటే ఏ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ బి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బోత్ ఏ అండ్ బి అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. అంటే ఓన్లీ గవర్నమెంటే ఫండ్ చేస్తుందా? కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్యాసేజ్ చూడండి. ఏ స్కీమ్ is being funded through the combination of a government funds and private investments అనేది. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గవర్నమెంట్ ఫండ్స్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ స్మైల్ స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్? ఆప్షన్ చూడండి. ఇన్వాల్వింగ్ ద కమ్యూనిటీ ఇన్ ద ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్స్. అండ్ ఆప్షన్ బి, ఎంకరేజింగ్ ద participation of a women and marginalized groups. And option C, A and B. Option D, none of the above.
అంటే ఈ స్కీమ్ ద్వారా ఎవరెవరు ఇన్వాల్వ్‌మెంట్ ద్వారా ఈ స్కీమ్‌ని డెవలప్ చేస్తున్నారంటే, కమ్యూనిటీ ఆఫ్ ప్లానింగ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా ప్లానింగ్ చేసి అండ్ ప్లానింగే కాకుండా ఇంప్లిమెంటేట్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో వుమెన్ అండ్ మార్జినల్ గ్రూప్స్‌తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనమాట. సో, ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ బి బోత్. ఇక్కడ ప్యాసేజ్‌లు ఎక్కడున్నాయండి? A scheme aims to involve the community in planning and implementation of projects and encouraging the partnership of women and marginal groups. Okay, C is the correct answer అండి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా ఈవినింగ్ ఎగ్జామ్ బాగా రాయండి. 6th పేపరు. ఎవరైనా తప్పులు చేసి ఉంటే ఎక్కడ మేము తప్పు చేస్తున్నాం అని తెలుసుకొని అడిగి మాకు కాల్ చేసి మీరు అడిగిన మెసేజ్ చేసి మీకు రిప్లై ఇస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.